శ్రీ గురుభ్యో నమ. ఆత్మ నమస్కారం. రేపు వైకుంఠ ఏకాదశి. వైకుంఠం వైకుంఠం ఎక్కడుంది? పరలోకంలో ఉంది, పైన. మనం ఎప్పుడు చేరుకుంటాము? ఈ దేహాన్ని త్యజించిన తర్వాత చేరుకుంటాం. వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాము? మనం పుణ్యాత్ములమైతే వెళ్తాం, పాపాత్ములమైతే వైకుంఠానికి పోము. రేపటి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. పాపాత్ములైనా కూడా రేపు తర్వాత చనిపోయితే, దేహాన్ని చాలిస్తే, విడిచిపెడితే వారు వైకుంఠానికి వెళతారు. ఇది మంచి సాంప్రదాయమే. అంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి మానవుల్ని పుణ్యాత్ములుగా తీర్చిదిద్దడం కోసం మన తాలూకా సాంప్రదాయం, మన పెద్దలు, మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నటువంటి కథల ప్రకారం రేపటి నుంచి మంచిది, చనిపోయే వాళ్ళకి ఉత్తర ద్వారాలు, వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి. అయితే అది వైకుంఠం, అది పౌరాణిక గాథలలో ఉండేటటువంటి శాస్త్రాలు, పౌరాణికులు చెప్పినటువంటి ఒక ఒక విధానం. అయితే మరి మహర్షులు ఏం చెప్పారు? వేదాలు ఏం చెప్పాయి? సాధకులు ఏం చెప్పారు? వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు తెలుసా? అసలు వైకుంఠము అనేది ఆత్మలోన నుండు నదియ వైకుంఠము కోన దేశమున వికటుండుండే. లోకమేది లేదు, లోకోత్తరుడు లేడు, కాళికాంబ హంస కాళికాంబ. పైన అనేటువంటి లోకాలు అనేటువంటి లేవయ్యా. నీ ఆత్మ ఏదైతే ఉందో అది సత్యం. పైన ఒక లోకం ఉంది అనేటటువంటిది అసత్యం. అది పౌరాణిక గాథ. అంటే నిన్ను ఒక సన్మార్గంలో పెట్టడానికి నీకు ఒక భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసి నీ భయాన్ని పోగొట్టి, లేదంటే నీకు భయాన్ని కల్పించి నీ చేత మంచి మార్గంలో వెళ్ళడానికి చూపించేటటువంటి పౌరాణిక కల్పితం అనేటటువంటిది వారి మహర్షులు అందించినటువంటి సత్య సాధన అది. అలాగే అంటే నీ ఆత్మే వైకుంఠం, ఆత్మలోనే ఉంది వైకుంఠం. అంచేత నీ ఆత్మను నువ్వు దర్శించు, అది చూడు, వేరేగా లోకాలు ఏమీ లేవు అని నిష్కర్షగా కరాఖండిగా చెప్పారు మహర్షులు, పెద్దలు, జగద్గురువులు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అలాగే ఆయన ఇంకోటి చెప్పారు, కన్నులందు గలదు కైలాస శైలము, దానిపైన శివుడు తాండవించు, శివుని పక్కనున్న చిన్నమ్మవే నీవు, కాళికాంబ హంస కాళికాంబ. ఆయన సాధకులండి, ఋషి, ఒక పెద్ద మహనీయులు, ఆధ్యాత్మికవేత్త. ప్రపంచాన్ని మేల్కొల్పడానికి తను సాధనతో వారి లోకాన్ని, వారి జ్ఞానాన్ని పంచినటువంటి ఒక విశ్వగురు. కన్నులలోనే కైలాసం ఉంది. ఇక్కడ చూడేలాగా కన్నులని వెనక్కి పెట్టు. కళ్ళు చూస్తే ఈ లోకం, కన్నులు వెనక్కి మరలిస్తే కైలాసం. ఇలా పెట్టు, సాధన చేయి. కైలాసం ఎక్కడుంది? వైకుంఠం ఎక్కడుంది? గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని నది. ఈ అంతర్వాహినిలో ఉండేటటువంటి నది ఈ లోపు నుంచి ప్రవహిస్తుంది. ఈడ పింగళ, లోన ఉండేటువంటిది సుషుమ్న. గంగా, యమున, సరస్వతి, ఈ మూడింటి కలియక ఇది. దాన్ని కనులు వెనక్కి పెట్టి చూడు, ధ్యానం చేయి, సాధన చేయి. కైలాస శిఖరము కనిపిస్తుంది. అక్కడే శివుడు తాండవిస్తాడు. దాని వెనకన ఉండేటటువంటి ఆ చిన్నమ్మ నీవే కదా, అమ్మవారి శక్తి. శివుడు పక్కన ఉండేటటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు దర్శనం మనకి కల్పిస్తుంది. అమ్మవారు ఎక్కడున్నారు? కాశీలో. మరి కాశీ ఎక్కడుంది? కాశీకి పోవలెనా, తీర్థం మోసుకురావలెనా, బేసికన్నులో ఉన్నది కాశీ. బేసికన్ను అంటే మూడవ నేత్రము ఇక్కడుంది. అక్కడుంది కాశీ. ఆ కాశీని చూడు, నీకు వైకుంఠం ప్రాప్తిస్తుంది, నీకు కైలాసం ప్రాప్తిస్తుంది. ఈ సాధనలో తెలుసుకొని నీ వైకుంఠాన్ని
చేరుకో. నీ వైకుంఠనాథుడిని చూడు, కైలాసనాథుడిని చూడు అని ఒక మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని, సాధనని అందించినటువంటి విధానాలు మరిచిపోయి అల్లకల్లోలం చేసుకుని జీవితాల్ని నానా విధాలుగా వెంపర్లాడడం ప్రారంభించాం. అసలైన విషయాన్ని వదిలేసాం. ఏదైతే అసత్యమో దాన్ని నమ్ముకుంటూ దాని వెంబడి పరుగులెడుతున్నాం. సత్యాన్ని విడిచిపెడుతున్నాం. అంచేత సత్యాన్ని మనం పట్టుకొని సాధన చెయ్యండి, ధ్యానం చెయ్యండి, యోగం చెయ్యండి. మీలో ఉండేటటువంటి వైకుంఠాన్ని చూడండి, మీలో ఉండేటటువంటి కైలాసాన్ని చూడండి, కైలాసనాథుడిని చూడండి, వైకుంఠనాథుడిని చూడండి. ఎక్కడున్నాడు? కైలాసం. గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని నది. ఈ లోన రెండు, ఆ లోన్ నుంచి ఇంకా ఒకటి సూక్ష్మరంధ్రం, సుషుమ్న నాడి వస్తుంది. ఈ మూడు కలయిక ఎక్కడ ఉంటుంది, అక్కడ నుంచి పైకి పోతుంది సాధన. పైకి పోతే వైకుంఠం కనిపిస్తుంది. అంతే తప్ప. స్వస్తి.